2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిందని మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో హిందువులందరికీ కూడా అయోధ్య నుండి రాముల వారి అక్షంతలు ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వచ్చాయి. అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి అందరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. ఇటువంటి శక్తివంతమైన అక్షంతలను పర్వదినాల్లో ఉపయోగించాలని పండితులు చెప్తున్నారు. కాబట్టి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున శ్రీరాముల వారి అక్షంతలతో పూజ చేస్తే రాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుండి మీకున్న శని దోషాలు, డబ్బు కష్టాలని తొలగిపోయి జాతకంలో అదృష్టం కలిసి వచ్చి ఈ సంవత్సరం అంతా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు. 2024 ఏప్రిల్ 9వ తేదీన మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది. కాబట్టి ఈ పర్వదినాన అయోధ్య అక్షంతలతో ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వచ్చింది. మంగళవారం అంటేనే హనుమంతునికి ఇష్టమైన రోజు. హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు కాబట్టి ఈ ఉగాది రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు, హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఏప్రిల్ 9వ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తర్వాత మీకు కావలసినన్ని అయోధ్య అక్షంతలను భద్రంగా బయటకు తీయండి. రాముల వారి అక్షంతలకు అత్యంత శక్తి ఉంటుంది. అటువంటి పవిత్రమైన అక్షంతలను కూడా మనం శుద్ధి చేసుకోవాలి. అయోధ్య అక్షంతలను ఎలా శుద్ధి చేయాలి అంటే, ఒక గాజు గిన్నెలు కొన్ని ఆవు పాలు పోసి ఆ ఆవు పాలను పసుపు వేసి కలపాలి. తర్వాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవు పాలని అయోధ్య అక్షంతల మీద చిలకరించండి. ఇలా చేస్తే ఆ అయోధ్య అక్షంతలకు మరింత శక్తి పెరుగుతుంది. తరువాత మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని తర్వాత పూజా గదిలో ఉన్న దేవుడి పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. తర్వాత రాముల వారి ఫోటోకి చామంతి పూలతో అలంకరించాలి. మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే రాముల వారి ఫోటోకి అందంగా అలంకరించుకోండి. ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత 11 తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి తమలపాకులను పూజ గదిలో ఉంచండి. అలాగే అయోధ్య అక్షంతలను కూడా రాముల వారి పటం ముందు ఉంచి పూజ చేసుకోండి. పూజ ప్రారంభించే ముందు మీ పూజా గది దగ్గర బియ్య పిండితో ముగ్గు వేయాలి. దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజా గది ముందు ముగ్గులు వేయరు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజా గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. ఏ స్త్రీ అయితే పూజ గదిలో దేవుని ముందు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ 7 జన్మల వరకు సుమంగలిగానే మరణిస్తుందని బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఇంట్లో మైలు ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షంతలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకండి. అలా చేస్తే పవిత్రమైన ఆ అక్షంతలు కాస్త అపవిత్రం అవుతాయి. నూతన సంవత్సరం ఉగాది రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం, కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న ఏ కోరిక అయినా కానీ త్వరగా నెరవేరుతాయని పండితులు చెప్తారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చాలా మంచిది కూడా. లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా మంచిది. ఆవు నెయ్యిని నువ్వుల నూనె కలిపి కూడా దీపారాధన చేసిన సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం కూడా ఉంది. దీపపు ప్రమిద నేలపై ఉంచకూడదు, అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి దీపపు కుంది కింద తమలపాకు కానీ ఒక ప్లేట్ కానీ పెట్టి దీపం వెలిగించాలి. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. ఒక చాప కానీ వస్త్రం కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజ చేయాలి. ఈ రోజున చేసే పూజలో దేవుని నైవేద్యంగా ఉగాది పచ్చడిని సమర్పించండి. పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి ఒక కోరిక కోరుకొని దేవునికి గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెప్తుంది. పూజ పూర్తయిన తర్వాత చివరిగా పూజించిన అక్షంతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు
తమ తలపై వేసుకొని 5 ప్రదక్షిణాలు చేయండి. ఉగాది రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలైతే పాటించాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది అనారోగ్యం, పేదరికాన్ని కూడా ఆహ్వానిస్తుంది. అలాగే నేరుగా అగ్గిపుల్లలతో ఒత్తిని వెలిగించకూడదు. ఉగాది రోజున చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే, ఉగాది రోజు తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం రోజు కాబట్టి ఈ రోజున మీ పూజా గదిలో పంచాంగం ఖచ్చితంగా పెట్టుకోవాలి. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, లలితా స్తోత్రం వంటివి జపిస్తే చాలా మంచిది. దేవునికి పెట్టిన ఉగాది పచ్చడిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలను తలపై వేసుకుని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లా ఉంటాయి. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో తులసి పూజ చేస్తే సకల దేవతలు పూజించినట్లే అని పండితులు చెప్తారు. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తూ ఉంటారని మన హిందువుల నమ్మకం. మీ ఇంట్లో మీ కూతురు పెళ్లి జరుగుతున్నప్పుడు రామ మందిరం నుంచి వచ్చిన 5 అక్షంతలను తలంబ్రాల బియ్యంలో కూడా కలపండి. ఇలా చేయటం వల్ల కూడా పుట్టింట్లో అత్తింట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో మొదటిసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుంచి వచ్చిన ఈ అక్షంతలతో 1-2 గింజలు వేసి పాలలో వేసి పాలు పొంగించమని చెప్పండి. ఇలా చేస్తే అత్తమామలతో సత్సంబంధాలు చాలా బాగుంటాయి. రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి మనకి. ఈ పవిత్రమైన అక్షంతలను మీ పిల్లల తలపై వేస్తే మంచి విద్యాబుద్ధులు కూడా లభిస్తాయి. అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.